హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అనమాట. సో వీడియో అయితే షూట్ చేసి మీకు పెట్టేస్తున్నాను. వీక్లీ 3 వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. అసలు కుదరట్లేదు అనమాట పిల్లలతోటైతే. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మొత్తం కూడా నేను కూరగాయలన్నీ ఎలా సర్దుకుంటానో ఆ వీడియో అనమాట ఇది. ఇంకా అలాగే ఈ బ్లాగ్ వచ్చేసి వెనస్డేనో ట్యూస్డేనో తీసిన బ్లాగ్ అండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఇంకా అన్నీ సర్దేది ఒక టాస్క్ అండి. ఇంకా అన్నీ కూడా సర్దాలి అనమాట. తెచ్చేసి ఇంక అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ మా పిల్లల కోసం అయితే రాగి చావ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క అయితే నీళ్ళు కాబెట్టేస్తున్నాను. మా బాబు కోసము నీళ్ళు పోయాలి కదా, అందుకని చెప్పేసి నీళ్ళు అయితే కాగబెడుతున్నాను అనమాట. టైం వచ్చేసి 4:30, 5 o'clock అలా అవుతుందండి. ఇంక ఇక్కడ ఏంటంటే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే బాబు కూడా తింటాడని చెప్పేసి ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక నేనైతే ఇలాగే చేస్తానండి. రాగి జావ అయితే ముందుగా రాగి పిండి కలుపుకొని వాటర్లో కలుపుకొని నెక్స్ట్ వాటర్లో అయితే యాడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఆబ్వియస్లీ అందరికీ తెలుసా అండి, కానీ మరీ మీకు చెప్తున్నాను. ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను అనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా పెద్ద పాపకి అయితే చాలా ఇష్టం అనమాట రాగి జావ అయితే. సో తను హ్యాపీగా తినేస్తుంది. ఇంక ఇద్దరు పిల్లలు, మా చిన్న పాప కొంచెమే తింటుంది, ఎక్కువేం తిందు. ఇంకా బాబు కోసము, మా పెద్ద పాప కోసం అయితే కొంచెం మరింతనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నా పనులన్నీ ఒక్కొక్కటిగా అవుతున్నాయి. సామాన్ అయితే కడిగేసుకున్నాను. ఇంక ఈ రాగి పిండిలో వచ్చేసి షుగర్ అయితే యాడ్ చేస్తుందండి. మా పాప షుగర్ వేసుకొని తింటుంది అనమాట, 1 స్పూను. నేనైతే బాబు కోసము ఒక స్పూన్ అంటే స్పూన్ కాదులంటే ఒక చిన్నగా కొంచెమే వేస్తాను. సాల్ట్ వేసేసి పెడతాను అనమాట. కొంచెమే యాడ్ చేస్తాను. సాల్ట్ వాడకూడదని చెప్తారు కదా చిన్నపిల్లలకి, కానీ మా బాబు అయితే సాల్ట్ వేస్తేనే తింటున్నాడండి. అందుకని చెప్పేసి కొంచెం పించ్ వేస్తాను అనమాట. ఇంక నెక్స్ట్ పిల్లలు అయితే తినేశారు రాగి జావ. ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మా పెద్ద అమ్మాయి తీసిందండి ఈ వీడియో అయితే. సో బ్లాగ్ చూసేయండి. ఏం కట్ చేస్తున్నావు? చికెను. అబ్బా తినేద్దాం. చికెనా? చికెన్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మమ్మీ చికెన్ చేస్తుంది. ఇదిగోండి చూడండి, అలా చూడండి. మా మమ్మీ ఒక్కొక్క బాక్స్లో కూరగాయలు పెడుతుంది ఫ్రెండ్స్. అందుకనే సర్దుదామని ఇప్పుడే మా డాడీ సాయంత్రము చికెన్ తెచ్చాడు. అయితే మా మమ్మీ అయితే చేస్తుంది. నేనొక్కదాన్నే మమ్మీ కలిసి చేసా. ఇదిగోనన్నీ సర్దేసా. ఇదిగోండి. సరే మా మమ్మీ చూద్దాం. ఇదిగోండి మా మమ్మీ సర్దేస్తుంది. ఫ్రిడ్జ్లో పెద్దిద్ది మాట పెట్టిద్ది. అందుకని అవి అందుకని ఫ్రెండ్స్
ఇవన్నీ టమాటకాయలు చూడండి ఫ్రిడ్జ్ ఏమంటే వేయట్లేదు చూడమా. ఇదిగో మా చెల్లి హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇదిగోండి ఇంకా చికెన్ అయితే మా మమ్మీ చేస్తుంది. ఇదిగోండి అని సర్దుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్పూన్ అందుకు మునక్కాయ కూర కదా ఇవాళ. హాయ్ ఎవరి దగ్గర బాయ్ బాయ్. బాయ్ బాయ్. అవి ఉంటాయిలే. ఇక్కడ ఏంటంటే మేమైతే మా పాప వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. స్కూల్ దగ్గర కొంచెం చిన్న వర్క్ ఉందన్నమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాము. నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలం అయితే వెళ్తున్నాము. పెద్ద అమ్మాయి స్కూల్లోనే ఉందన్నమాట. సో స్కూల్ దగ్గర చిన్న వర్క్ ఉందని చెప్పేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా దగ్గర అండి, మేము ఉంటున్న ఇంటి దగ్గరికి చాలా దగ్గర అనమాట. ఒక 10 minutes జర్నీ అంతే. ఇంక ఇదంతా కూడా మా ఇంటి బయట అండి. కొంచెం పల్లెటూరు వాతావరణంగా ఉంటుంది అనమాట. మా ఇంటి బయట అయితే కొన్ని గేదెలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మాకైతే బైక్ లేదండి, బైక్ అయితే చెడిపోయింది. అందుకని ఆ టాటా ఏసీ బండ్లు అయితే వెళ్ళామన్నమాట. ఇదేనండి మా పాప స్కూల్ అయితే. చూడండి చాలా పెద్ద స్కూల్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాకైతే పరోటా తినాలనిపించింది అనమాట. అందుకని పరోటాలు అయితే తీసుకున్నాము. చాలా ఇష్టం అనమాట. ఎగ్ కూడా ఇస్తారనమాట. ఇంకా తీసేసుకొని మేము అనుకున్న పని అయితే అవ్వదన్నమాట. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది. ఇంక ఇక్కడైతే అదే వెళ్తున్నాము, వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? ఇక్కడైతే మా చిన్న పాప అస్సలు కోఆపరేట్ చేయండి, ఊరికి ఏడుస్తూ ఉందన్నమాట. చూడండి, తనకు కావాల్సిన డ్రింక్ అయితే తీసిచ్చాము కానీ అస్సలు ఉండట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే తినేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
ఇంకా ఎత్తరా. ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ వచ్చిందండి నిన్నైతే పిల్లల కోసం చూడడానికి వచ్చిందనమాట. ఇక చూడండి వీడియో తీస్తుంటే నవ్వుతూ ఉంది. నన్ను వీడియో తీస్తున్నావా అని చెప్పి అంటా ఉందనమాట. అవును పెద్దమ్మ, వీడియో నిన్ను యూట్యూబ్లో పెడతాను అంటే, అవునా అటైతే తీయ అని చెప్పి అంటా ఉందనమాట. చూడండి అట్లా చూస్తుంది, కంటిన్యూస్గా చూస్తుంది అనమాట వీడియోకి వెళ్ళైతే. ఏమొచ్చేసి 4th పెదమ్మ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.